వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి మన టాపిక్ ఒబెసిటీ. చాలామంది లావుగా ఉంటారు కదా, వాళ్ళు సన్నగా అవ్వాలని కోరుకుంటారు, వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి. సో చాలామందికి చాలా రకాల బాడీ తత్వాలు ఉంటాయి. ఈ బాడీ తత్వాలను బట్టి మనం వాడే రెమెడీ వల్ల మనం వెయిట్ లాస్ అవుతాము అంటున్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు. ఈ విషయాలన్నీ డాక్టర్ త్వరగా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, వెయిట్ లాస్ అవ్వడానికి చాలామంది చాలా రెమెడీస్ ఫాలో అవుతుంటారు. అట్ ద సేమ్ టైం యోగాసనాలు అండ్ ఎక్సర్సైజ్ కూడా చేస్తూ ఉంటారు వెయిట్ లాస్ అవ్వడానికి. కొంతమంది అవుతారు, కొంతమంది అవ్వరు. బట్ వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఏం చేయాలో అది చేస్తే కంపల్సరీ షూర్గా వెయిట్ లాస్ అవుతారని చెప్పేసి అంటున్నారు కదా. ఎటువంటి బాడీ తత్వం ఉన్న వాళ్ళకి ఎటువంటి రెమెడీ పాటించాలి, పాటిస్తే ఎన్ని కేజీల వరకు తగ్గవచ్చు? ఇప్పుడు ఇదివరకు మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నట్టు మన ఇన్స్టెంట్ వెయిట్ లాస్ పౌడర్ మన దగ్గర ఉన్నదనో, లేకపోతే వాము, జీలకర్ర, సోంపుతో బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోమని చెప్పింది, పొట్ట కరుగుతుందని చెప్పింది ఉంది కదండి. సో అవి చేసుకున్నప్పుడు వర్క్ అవుతుంది. అయితే కొంతమందికి వెయిట్ పెరిగాం కదా అని కొంతమంది పూర్తిగా డైట్ చేస్తారు. అంటే తినాల్సింది తినకుండా మొత్తానికి ఇంకా వదిలేసి ఏదో మితంగా చాలా తినడం మొదలు పెడతారు. అది ఒక రకంగా చెప్పాలంటే రాంగే. ఎందుకంటే డైటింగ్ అనే వర్డ్లో డైట్ ఇంగ్ అని ఉంది. అంటే డైట్ చేయడం అంటే డైట్ అంటే కరెక్ట్గా ప్రాపర్గా మనం ఫుడ్ తీసుకోవడం. అందుకే కొన్ని తినడం ద్వారా కూడా మనం వెయిట్ లాస్ అయ్యే ఉంటాయి. సో అలాంటి దాంట్లోనే నెయ్యి, కొబ్బరి, ఆ కోవకే వస్తాయి. ఎందుకంటే న్యాచురల్గా మనకి అంటే వెయిట్ లాస్కి యూజ్ అయ్యేది ఆవు నెయ్యి. మంచిగా గీ ఒక 2 చెంచాలు చక్కగా అన్నంలో తిన్న చిన్న కొబ్బరి ముక్క. డయాబెటీస్ వాళ్ళు కూడా కొబ్బరి ముక్క తినొచ్చు, ఎందుకంటే ఇది మంచి ఫ్యాట్, ఎక్కువ గ్లూకోజ్ లెవెల్స్ ఏం పెరిగిపోదు. సో తినడం ద్వారా కూడా మనం చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు కొంతమందిలో అంటే ఓన్లీ టమ్మీ ఏరియా, పొట్ట మాత్రమే చాలా బొజ్జ ఎక్కువగా వచ్చేసి, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, థ్రెడ్మిల్ చేస్తున్నాను, లేకపోతే వాకింగ్, జాగింగ్కి వెళ్తున్నాను, నాకు ఎలాంటి మార్పులు లేవు, లేకపోతే నేను డైట్ చేస్తున్నాను అయినా కూడా మేము తగ్గట్లేదు అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. లేకపోతే ఈ రెమెడీస్ కూడా మాకు పని చేయట్లేదు, మాకు ఏం చేసినా ఈ పొట్ట తగ్గట్లేదు అని అనేవాళ్ళు ఉంటారు. సో ఎందుకు వస్తుంది అని తెలిస్తే ఏం చెయ్యాలో తెలుసుకోవచ్చు. సో ఈ ఎందుకు వస్తుంది, ఈ ఓన్లీ పొట్ట, ఈ పాట్ బెల్లి ఏదైతే ఆ కుండలా పెరిగిపోయి ఉన్న బెల్లి ఏదైతే ఉందో అది క్లియర్గా ఒక సైన్ అండి. లివర్ బాడీ టైప్ అంటాం. యూజువల్గా అంటే ఒబెసిటీ ఉన్న ప్రతి ఒక్కరు క్యాలరీ మీద డిపెండ్ అయ్యి ఉండరు. ఇదివరకు అలా అనుకునేవారు, అంటే క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటే వెయిట్ గెయిన్ అయిపోతున్నాం, సో క్యాలరీస్ని తగ్గించుకుంటే వెయిట్ లాస్ అయిపోతాం అని చాలా మంది ఒక అపోహలో ఉండేవారు. లేదు, ఇప్పుడు స్టడీస్లో ఏం చెప్తున్నారనంటే, సో ఇందులో చాలా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. 5 టైప్స్ ఉంటాయి యూజువల్గా చెప్పుకోవాలంటే. లివర్ బాడీ టైప్ అని, ఓవరీ బాడీ టైప్ అని, ఎడ్రినలన్ బాడీ టైప్ అని, థైరాయిడ్ వచ్చిన వాళ్ళు థైరాయిడ్ బాడీ టైప్ అని, సో ఇలా తర్వాత ప్యాంక్రియాటిక్ బాడీ టైప్ అని. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం. సో కాబట్టి అందరికీ ఒకటే పనిచేయదు కదా. అందరూ క్యాలరీస్ మాత్రమే మనం రెగ్యులేట్ చేసేసుకుంటే తగ్గిపోతుంటే తగ్గరు. సరే, సో ఇప్పుడు లివర్ బాడీ టైప్కి వచ్చినప్పుడు ఏంటి అని అంటే, హై ప్రోటీన్, యానిమల్ ప్రోటీన్ బాగా కుక్ చేసిన, అంటే యానిమల్ మీట్ లైక్ చికెన్, మటన్, ప్రాన్స్ ఇంకేవో అలా ఎక్కువ తీసుకుని, లేదంటే బాగా డీప్ ఫ్రైడ్, ఆయిలీ ఫ్రైడ్ చేసిన ఫుడ్ తీసుకున్న వాళ్ళని మీరు గమనించుకోండి, అంటే వాళ్ళలోనే ఎక్కువ పొట్ట పెరగడం మీరు గమనించగలుగుతారు అనమాట. సో దీని సొల్యూషన్ ఏంటి? హై ప్రోటీన్ ఎట్టి పరిస్థితుల్లో మనం పక్కన పెట్టాలి. అలా అంటే పూర్తిగా మనం అంటే మీట్ మానేయాలా, నాన్ వెజ్ మానేయాలంటే అవసరం లేదు. డీప్ ఫ్రై వద్దు, గ్రిల్డ్ వరకు ఓకే. అలానే హెవీ మీట్ అంటే చెప్తున్నాం కదా, ప్రాన్స్, మటన్ ఇలాంటి వాటి వెళ్ళేటప్పుడు ఎఫెక్ట్ ఖచ్చితంగా లివర్ మీద పడుతుంది. సో లివర్ మీద వన్స్ పడిందంటే మళ్ళీ అది ఇండైరెక్ట్గా థైరాయిడ్ మీద పడుతుంది. సో ఆ 2 ఇంటర్లింక్డ్ అనమాట. సో జాగ్రత్త పడండి. తర్వాత మీకు ఒకవేళ ఎక్కువ పుల్లటి తేనుపులు వస్తున్నాయా, తర్వాత కడుపు ఉబ్బసంగా ఉంటుందా, రైట్ సైడ్ షోల్డర్ పెయిన్ వస్తుందా, లేదా మైగ్రేన్ కూడా రైట్ సైడ్ ఎక్కువ ఉందా, లేదంటే కొంతమందికి చిన్నగా దెబ్బ అంటే తాకినట్టుగా కమిలిపోయినట్టు అనిపిస్తుంది, బ్రూసెస్ అంటాం. ఏదైనా తగిలినా తగలిపోయినా కొంతమందికి ఆ బ్రూసెస్ అంటే కమ్ములు మచ్చల ప్యాచెస్ లో వచ్చేవి ఉంటాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే వైటమిన్ కే డెఫిషియన్సీస్ ఇలా అనమాట. కొంతమందికి డిప్రెషన్స్ లో ఉంటారు, కొంతమందికి లో మూడ్, లిబిడో అంటాం, సో లో మూడ్ లో ఉంటారు, కొంతమందికి నైట్ బ్లైండ్నెస్ వస్తుంది, రేయి చీకటి. సో ఇవన్నీ ఏంటి అని అంటే ఈ వైటమిన్స్ లోపం వల్ల. ఈ వైటమిన్స్ కరెక్ట్గా ఉండాలంటే మన లివర్ హెల్త్ బాగుండాలి. ఈవెన్ సోరియాసిస్, ఎగ్జిమా ఇలాంటి స్కిన్ మీద కనిపించే డిసీజెస్, హెయిర్ ఫాల్ ఇలాంటివి, లేకపోతే ర్యాషెస్, ఎలర్జీస్, ఇచ్చింగ్స్ ఎందుకు వస్తుంటాయి అని అంటే, కొంతమందికి రైట్ లెగ్ స్వెల్లింగ్ ఉంటుంది, వాపులు ఉంటాయి, లేకపోతే దురద ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇంటర్నల్గా మన బాడీలో లివర్ హెల్త్ బాగోకపోతే బయటకి ఇలాగా మనకు కనిపిస్తాయి అనమాట. సో ఇందులో ఏమైనా ఉన్నాయనంటే ఈ వీడియో మీకు వస్తుంది. సో ఏం చేయాలి దీని నుంచి బయటపడాలి అని అంటే,
ఒకటి చెప్పాను కదా, మనం ప్రోటీన్ హై ప్రోటీన్ తగ్గించుకోవాలని. చక్కగా లో ప్రోటీన్ అంటే కొమ్ము శనగలు, తర్వాత నట్స్, మన వాల్నట్స్, బాదం, తర్వాత వేరుశనగ పల్లీలు, పీనట్స్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు. సో తర్వాత మంచిగా ఫ్రూట్ సలాడ్స్, వెజిటేబుల్ సలాడ్స్ చక్కగా తీసుకోవచ్చు. ఇంకొకటి ఫ్రూట్ సలాడ్స్లో 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఎప్పుడు మిక్స్ చేయకూడదు యాజ్ పర్ ఆయుర్వేద యాక్చువల్గా. సో ఏదైనా ఒక్క టైప్ ఆఫ్ ఫ్రూట్ని మీరు ఈ సలాడ్ అంటే వెజిటేబుల్ సలాడ్తో, అంటే ఒక టైప్ ఆఫ్ ఫ్రూట్ క్యారెట్, కీర అలా పెట్టుకున్నారనుకోండి, వెజిటేబుల్ సలాడ్తో ఒక ఫ్రూట్ ఇంక్లూడ్ చేసుకుంటే అయిపోతుంది. మీరు చక్కగా దీని ద్వారా వెయిట్ లాస్ అవ్వగలుగుతారు, మీ పొట్ట తగ్గుతుంది, ఫైబర్ కంటెంట్ వెళ్తుంది కదా, ఫ్యాట్ని కట్ చేస్తుంది అనమాట. సో ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు ఈ టమ్మీ దగ్గర ఉన్న ఫ్యాట్ని కట్ చేసేవి ఎల్ కార్నిటిన్ అనే సప్లిమెంట్స్ ఉన్నా కూడాను అది ఓకే, ఒక రకంగా చాలా హెల్ప్ అవుతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది, ఫ్యాట్ని ఎస్పెషల్లీ టమ్మీ ఫ్యాట్ని రెడ్యూస్ చేయడానికి బెర్బరిన్ అని కూడా హెల్ప్ అవుతుంది. అయితే మనకి న్యాచురల్గా మన ఇంట్లో దొరికేవి ఏవైతే ఉన్నాయో ఇవి మాట్లాడుకుందాం. సో ఇవి చేయండి. ఖచ్చితంగా హైడ్రేషన్ బాగుండాలి, అంటే వాటర్ ఇంటేక్ చాలా బాగుండాలి. రెగ్యులర్గా మీకు దాహం వేస్తేనే తాగండి, కానీ గుర్తుంచుకొని తాగండి. మనం వర్క్లో పడినప్పుడు లేకపోతే ఏదైనా మూవీస్ వాచ్ చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక 2 గంటలు 2.5 గంటలు మనం వాటర్ జోలికి వెళ్ళాం. అలా కాకుండా గుర్తొచ్చినప్పుడు ఒక అరగంటకు గంటకు వెళ్ళి ఒక చిన్న సిప్ ఆఫ్ వాటర్ తాగండి. ఎర్లీ మార్నింగ్ ఇంకా కొంచెం నిమ్మకాయ, హాట్ వాటర్లో నిమ్మకాయ పిండుకొని అది చల్లారినాక అప్పుడు తేనె కలుపుకొని తాగినా కూడా మనకి మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. లేదా వాము, జీలకర్ర, సోంపు ఇలాంటివి కలిపి మనం బాయిల్ చేసి దాన్ని తాగినా హెల్ప్ అవుతుంది. ధనియాలు, సోంపు ఇలాంటివి కూడా మనం బాయిల్ చేసుకొని తాగినా హెల్ప్ అవుతుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, అంటే ఆయుర్వేదిక్ లిటరేచర్లో రాసినదే. సో హనీ, తేనె ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడు కలిపితే అది మన బాడీకి విష పదార్థం. సో చల్లారినాక కలుపుకోండి, ఇది చెయ్యొచ్చు. మీకు ఇంకా బౌల్ మూమెంట్స్ కూడా బాగా ఇనిషియేట్ అయ్యి మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి కూడా, అంటే మలబద్ధకం నుంచి కూడా అది హెల్ప్ చేస్తుంది మీకు బయటపడడానికి, ఈ నిమ్మకాయ జ్యూసు అలాగనమాట మార్నింగే. సో ఇది చేయొచ్చు. తర్వాత మంచి ఫ్యాట్ అంటే ఈ ఏమంటారు ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఇలాంటి వాటితో మీరు వీలుంటే ఫుడ్ని కుక్ చేసుకోనో లేకపోతే మీ సలాడ్స్ మీద కొంచెం దానికి డ్రెస్సింగ్కి అలా యూజ్ చేసుకొని తీసుకోవడం ద్వారా మీరు లివర్ హెల్త్ని బాగు చేసుకోవచ్చు. ఈ ఫ్యాట్ని మెటబాలైజ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా ఒకవేళ మీకు ఆకలి వేసింది అనుకోండి, ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తాగి చూడండి. ఆ తర్వాత కూడా మీకు ఆకలి వేసిందని అంటే అది నిజమైన ఆకలే. ఎందుకంటే మన బ్రెయిన్కి దాహానికి ఆకలికి ఒక్కొక్కసారి డిఫరెన్స్ తెలియదు. ఎప్పుడైనా ఇలా ఆకలి వేస్తే ముందు వాటర్ తాగి చూడండి, ఇంకా ఆకలిస్తే అప్పుడు మీరు ఏదైనా తినడానికి వెళ్ళండి. తర్వాత వీలైనంత వరకు పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, తర్వాత నైట్ డిన్నర్కి మధ్యలో తీసుకోకుండా ఉంటేనే బెటర్. అంటే ఏదైనా కాఫీ, టీ లేకపోతే స్నాక్స్ అలా తీసుకోకుండా ఉంటే మ్యాక్సిమం బెటర్. తినేదేదో ఒకేసారి తింటే మంచిది. ఫైబర్ ఫుడ్ అన్నాను కదా, మీల్తో పాటు మీరు ఈ కొబ్బరి ముక్కనో లేకపోతే చియా సీడ్స్ అని ఉంటాయి, దాని 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ని చక్కగా వాటర్లో నానబెడితే 15 మినిట్స్కి అది ఉబ్బుతాయి. సో దాన్ని తీసుకోవచ్చు. తర్వాత బ్రేక్ఫాస్ట్ పొద్దు లెగ్గానే చెప్పాను కదా, కొంచెం లెమన్ వాటర్ అలా తీసుకోమని, హనీ లెమన్ అలా. లేదు ఇంకా చక్కగా 1 లీటర్ ఆఫ్ వాటర్ తాగేసి 1 అవర్ టైం చూసుకొని మళ్ళీ 1 లీటర్ ఆఫ్ వాటర్ మీరు తాగితే ఇంకా బెటర్. మెటబాలిజం చాలా ఇంక్రీజ్ అయ్యి మీకు ఫాస్ట్గా మీ బెల్లీ ఫ్యాట్ని కానీ ఓవరాల్ బాడీ ఫ్యాట్ని మీరు చాలా బాగా రెడ్యూస్ చేసుకోగలుగుతారు. అప్పుడు కూడా ఆకలేసింది అనుకోండి, అప్పుడు తినండి. టిఫినో లేకపోతే ఈ ఒక రకమైన ఫ్రూట్, వెజిటేబుల్ సలాడ్ పెట్టుకొని తినడం చేసుకోవచ్చు. ఎర్లీగా అంటే ఈవినింగ్ కొంచెం త్వరగా తినడానికి ట్రై చేయండి. సార్ మరి త్వరగా తినేస్తే మాకు మళ్ళీ నైట్ ఆకలి వేసినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే లేట్ నైట్ పడుకుంటున్నామని అనుకుంటే ఒక చిన్న హ్యాక్ చెప్తా. మీరు డిన్నర్ పూర్తి చేసిన తర్వాత ఈవినింగ్ బ్రష్ చేసేసుకోండి. బ్రష్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఆకలి అనిపించదు, మ్యాక్సిమం అనిపించదు. ఒకవేళ అనిపించింది అనుకోండి, ఇలా చక్కగా ఏదైనా ఒక ఫ్రూట్ ఏదైనా తీసుకోండి. అండ్ ఇంకొక విధంగా చెప్పాలంటే ఆయుర్వేదిక్ దీంట్లో ఈవినింగ్ టైం అంటే చీకటి పడ్డాక ఫ్రూట్ తీసుకోవడం అంత మేలు కాదంటారు, ఎందుకంటే అది తీసుకుంటే కొంచెం ఉబ్బసంగా బ్లోటింగ్గా ఉంటుంది అంటారు. సో ఆల్టర్నేట్గా మీరు ఏం చేయొచ్చు అంటే కొంచెం మంచి పింక్ సాల్ట్ కానీ బ్లాక్ సాల్ట్ కానీ యాడ్ చేసుకొని ఒక హాట్ వాటర్ తాగినా మీకు న్యూట్రిషన్ వచ్చి ఆ హంగ్రీ పోతుంది. లేదు లెమన్ జ్యూస్ కలిపి కొంచెం లైట్గా చిన్న పుదీనాకి ఏదేసి తేనె కలిపి అలా లెమన్ టీలా తీసుకున్నా మీకు ఖచ్చితంగా ఆకలి వేయదు. లేదు మనం తినేసిన తర్వాత బుక్కలించి ఉయ్యాలంటామే, మౌత్ ఫ్లషింగ్ చేయాలంట, అలా బాగా బుక్కలించేసి ఊసేసినా కూడా మీకు ఒక రకంగా హంగ్రీ తగ్గిపోతుంది. ఇలాంటి హ్యాక్స్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా నైట్ టైం క్రేవింగ్స్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇంకొకటి మోర్ ఓవర్ ప్యాంక్రియాస్ బాగోపోయినా అలాగే గాల్ బ్లాడర్స్లో ఏమైనా స్టోన్స్ ఉన్నా కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోగానే ఒక క్లియర్ కట్ సైన్ ఉంది. వాళ్ళకి మాత్రం రైట్ సైడ్ షోల్డర్
కుడి భుజం నొప్పి వస్తుంది, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా చూస్తారు. ఈ రెండు ఉన్నాయనంటే మ్యాక్సిమం ఒకసారి వెళ్ళి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చేయించుకోవడం బెటర్, డాక్టర్ అడ్వైస్ తీసుకొని ఒకసారి. ఎందుకంటే వాళ్ళకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండే అవకాశం ఉంది. స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మనం భూమి ఆమ్లకైనా యాపిల్ సిడార్ వెనిగర్ అయినా ఇలాంటివి యూజ్ చేసుకొని వాటిని కరిగించుకోవచ్చు. మరి అవి ఎక్కువైపోయి అంటే మళ్ళీ దాన్ని సర్జరీ అంటారు. ఆ పూర్తిగా గాల్ బ్లాడర్నే రిమూవ్ చేయాలి. గాల్ బ్లాడర్ని రిమూవ్ చేసామంటే మళ్ళీ మన బైల్ ఎంజైమ్ అనేది కోల్పోతాం. అది బాగోపోతే ఫ్యాట్ మెటబాలిజం సరిగ్గా కాదు, మళ్ళీ ఫ్యాట్ డిపాజిషన్ వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ కాబట్టి సో ఇది పాటిస్తే బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారండి. ఏ ఎక్సర్సైజెస్ అవన్నీ చేసి వర్కౌట్ అవ్వని వాళ్ళు ఇది ఖచ్చితంగా చేసి చూడండి, మీకు వర్కౌట్ అవుతుంది. సార్ కొబ్బరి ముక్క విత్ నెయ్యి కాంబినేషన్ ఇది తీసుకుంటే బెల్లి ఫ్యాట్ అయితే కరిగిపోతుంది. ఎస్. ఓకే సార్, నిజంగా చాలా చక్కటి రెమెడీ అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. షూర్గా మన ప్రేక్షకులు వాడి వాళ్ళ బెల్లి ఫ్యాట్ని తగ్గించుకొని వెయిట్ లాస్ అవుతారని చెప్పేసి ఆశిద్దాం సార్. షూర్, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకుల కోసం ఇచ్చినందుకు మన సుమన్ టీవీ తరపు నుంచి అండ్ సేమ్ టైం మా ప్రేక్షకుల తరపు నుంచి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.